హాయ్ అండి. నిన్న కేసీఆర్ అయితే సభ పెట్టారు కదా! ఆ సభలో అయితే కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ని అయితే దుయ్యబట్టారండి. చాలా దారుణంగా మనకు తెలిసిందే. ఆయన అటాక్ చేస్తారని. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ఆయన మాట్లాడింది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నేను గమనిస్తూనే ఉన్నాను కేసీఆర్ గారిని ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాను. ఆయన అవకాశవాదిలాగా ఉంటాడు. లేకుంటే రకరకాలుగా మాటలు మార్చేస్తా ఉంటాడు. ఒక మాట మీద అయితే నిలబడ్డు ఎప్పుడు కూడా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అది వాస్తవం. ఆ రోజు సోనియా గాంధీ కూడా మాటిచ్చాడు. తెలంగాణ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ అదే ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని చెప్పారు. ఆ తర్వాత విలీనం చేయలేదు. అది మాట తప్పారు. ఆ తర్వాత అవకాశం తీసుకొని దాని తర్వాత సీఎం అయ్యారు. వరుసగా 2 సార్లు అయితే సీఎం అయ్యారు. 10 సంవత్సరాలు అయితే తెలంగాణను అయితే పరిపాలించడం చూసాం మనమైతే. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడొచ్చేసి ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణకి నెంబర్ 1 విలను కాంగ్రెస్ అనేది మాట్లాడుతున్నాడు కేసీఆర్ అయితే. అది ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కదా! బీజేపీ ఏమి ఇవ్వలేదు కదా! కాదు బీజేపీ మద్దతు తెలిపింది. కానీ దానికి ముందు బీజేపీ పరిపాలించినప్పుడు ఏమి ఇవ్వలేదు కదా! కాంగ్రెసేగా ఇచ్చింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే తన స్వార్థం కోసం ఇచ్చిందని కోసం అది వేరే విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే కాంగ్రెస్ అయితే అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చేస్తున్న పథకాల గురించి ఆయన అయితే మాట్లాడారు. వాటి గురించి అంతకుముందు ప్రాజెక్టుల్లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఎత్తిపోతలు ఉందో దాన్ని కొన్ని కోట్లు కొల్లగొట్టారని అయితే మాట్లాడారు కాంగ్రెస్‌లో. దాని గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. దాని గురించి మీకేం తెలుసు అని అయితే మాట్లాడుకొచ్చారు. సరే ఆయన ఎప్పుడు దాని గురించి కాళేశ్వరం ఎప్పుడు ఒక అర్థం గాని పదంగానే మారిపోతుంది. సరే ఇలాంటి రకరకాల మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇంకొక పెద్ద డౌట్ ఏందంటే మన రీసెంట్‌గా ఎంపీ ఎలక్షన్ కూడా జరిగినాయి. జరిగిన తర్వాత మీరు చూసుకుంటే ఒక్క సీటు కూడా ఎంపీ సీటు కూడా వాళ్ళు గెలవలేకపోయారు కదా! బీఆర్ఎస్‌ోళ్ళు. అంత దారుణంగా ఉందా? ఎందుకంటే 39 సీట్లు ఎమ్మెల్యేల సీట్లు ఉంచుకొని కూడా ఒక్క ఎంపీ సీటు కూడా వాళ్ళు గెలవలేదంటే బీజేపీ అంత పెద్దగా పుంజుకుందా? కాదు. ఖచ్చితంగా బీజేపీతోటైతే లింకప్ అయింది బీఆర్ఎస్ కలిసి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్‌లో ఇద్దరు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడని అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్‌కి ఆ పార్టీ, ఈ పార్టీ అనేది ఎప్పుడు లేదండి. ఒకసారి కాంగ్రెస్ తోటి పొత్తులో వెళ్తుంది. ఒకసారి టీడీపీ తోటి పొత్తులో వెళ్ళింది ఒకప్పుడు. ఇలా ఒక పార్టీతోటి ఏమి ఉండదు. అది ఆటోమేటిక్‌గా అటు ఇటు 2 పడవల మీద కాలైతే పెడుతూనే ఉంటుంది బీఆర్ఎస్ ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసినట్టుంది. ఎందుకంటే కూతురు కోసం అలానే కొడుకు కోసం కాల్ టాపింగ్ ఏదైతే ఉందో దాంట్లో కొడుకు ఇరుక్కోకుండా కూతురు లిక్కర్ స్కామ్ నుంచి బయట రావడానికైతే ఆయన ఏదైతే త్యాగం చేశాడో ఎంపీ సీట్లన్నీ కూడా బీజేపీ అయితే గెలవడం చూసాం మనమైతే. మరి బీజేపీకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి, అన్ని ఎంపీ సీట్లు గెలవడానికంటే అంత సినిమా లేదు. అది క్లియర్‌గా బీఆర్ఎస్ సహకారంతోనైతే వాళ్ళైతే గెలవడం చూసాం. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర లోపాలు కనిపిస్తున్నాయి. ఈ రజోత్సవంలో ఏదైతే ఉందో ఆయన మాట్లాడారో అంత పసలేదు. ఇంతకుముందు కేసీఆర్ మాట్లాడినంత పసలేదు. అన్నీ ఏందంటే అక్కడికి వెళ్ళిన ప్రజలు కూడా అర్థమవుతుంది క్లియర్‌గా. చూసే ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఏందంటే ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడనైతే నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అనాలంటే పథకాల గురించి మాట్లాడు, లేకుంటే హైడ్రా గురించి మాట్లాడు, లేకుంటే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు, మిగతా గురించి మాట్లాడు కానీ కాంగ్రెస్ అన్యాయం చేసిందంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ఆయన ఒకప్పుడు పొత్తులో ఉన్నాడు ఆయన. ఇదే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. అప్పుడు తెలంగాణ తల్లి కూడా ఆయన మాట్లాడడం చూసాం, అభివర్ణించడం సోనియా గాంధీని. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదేదో 1970 50 వెళ్ళిపోయినట్టున్నాడు. వెళ్ళిపోయి అక్కడ ఏదో ఆంధ్రాలోకి వెళ్ళిపోయారని మాట్లాడుతున్నాడు. సరే ఏదేమైనప్పటికైతే కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో కొంచెం అర్థం పర్థం లేని విషయాలు అయితే చాలా ఎక్కువగా అనిపించాయి నాకైతే. అంత ముందులాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడలేకపోయాడు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే ఆయన ఏదైతే చేశాడో ఆ వ్యాఖ్యల గురించి అయితే కాంగ్రెస్ అయితే కౌంటర్ ఇవ్వడం మొదలెడుతుంది.